ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ప్రధానమైనవైనటువంటి న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టిరి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి న్యాయము, కనికరం, విశ్వాసం విడిచిపెట్టారంటే పరిసయ్యులు, శాస్త్రులు పుదీనాలోను, సోపులోను కూడా దశం భాగం ఇచ్చేవారట. కానీ అవి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ అసలు ఇవ్వాల్సినవి వాటిలో దేవుడికి ఎక్కడ న్యాయం చేయలేదంట. ప్రధానమైనటువంటి న్యాయము, కనికరము, అలాగే విశ్వాసము లేని వారుగా బ్రతికారంట. అందుకని ఆ ముందు ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ ఇవి ఉండాలి మీ జీవితంలో అని దేవుడు చెప్తున్నాడు. న్యాయం ఉండాలి, కనికరం ఉండాలి, అలాగే విశ్వాసం ఉండాలి. ఇవి ఉంటేనే మీరు పరలోక రాజ్యాన్ని చేరుతారు అంటున్నాడు. మనం నిజంగా ఎక్కడైనా వీటి 3 విషయాలలో తప్పిపోతున్నామేమో చూసుకొని, ప్రభా మమ్మల్ని క్షమించు, కనికర సంపన్నులుగా మమ్మల్ని చేయండి, ఆశీర్వాద కారకులుగా మమ్మల్ని చేయండి, విశ్వాస పాత్రులుగా మమ్మల్ని చేయండి, న్యాయము జరిగించే వాళ్ళుగా మమ్మల్ని చేయండి. ఏదో ప్రార్థన చేసామంటే చేసాం కాదు, కానీ వ్యర్థమైన ప్రార్థనకు మాకు ఉపయోగం లేని నీ పాద సన్నిధి చేరని ప్రార్థన చేయొద్దు నాయనా అని మనం వేడుకొని దేవుణ్ణి అడుగుదాం. దేవుడు అటువంటి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. అంతేకాని నువ్వు ఏ విషయంలో ఇవన్నీ చేయకుండా, అంటే యథార్థంగా లేకుండా, లేకపోతే దశం భాగం తీసుకెళ్ళి ఇచ్చిన ప్రార్థన లేకుండా, అనేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నా, నువ్వు విశ్వాసం లేకుండా ఉపవాసాలు చేసేసిన ఉపయోగం లేదు అని దేవుడు మనతో చెప్తున్నాడు. కాబట్టి అటువంటి ప్రార్థన కాకుండా ఆయనకి ఇష్టమైన ప్రార్థన చేసి మనం దేవుణ్ణి మహిమపడతాం. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు చెల్లించుకుంటూ, నిజమే ప్రభు, నీకు నమ్మకమైన, యథార్థమైన, పరిశుద్ధమైన ప్రార్థన మేము చేయలాగా నీ కృప విప్పండి నాయన. ఎప్పుడూ కూడా తండ్రి ప్రభు, నీకు విరోధంగా మేము బ్రతకకూడదు తండ్రి ప్రభు, నీకు ఇష్టం లేకుండా మేము బ్రతకూడదు తండ్రి ప్రభు. నీ చిత్తానుసారంగా మేము బ్రతికి నేను మహింపరిచేవారుగా ఉంచమని బ్రతిమలాడుతున్నా. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని దీవించండి. ఎంతమంది బిడ్డలైతే ఈరోజు ప్రభా నీ వాగ్దానం, వాక్యం విని ప్రభు సరి చేసుకున్నారు, వారి జీవితాల్లో మేలు కలిచండి. ఐశ్వర్యం లేని వారికి ఐశ్వర్యం, కృప, కాపుదల, సమాధానం, నార్మల్ రిపోర్ట్స్ వచ్చిన గాక, ఆరోగ్యం దయచేయండి, అద్భుతం చేయండి, నీ కార్యం వారి జీవితంలో జరిగించండి. ఎక్కడ కూడా ఎటువంటి పొరపాటు జరగకుండా జీవితకాలం కూడా నీకు నమ్మకంగా, విధేయతగా జీవించే కృపను దయచేయండి. మా కుటుంబాలను కట్టండి తండ్రి, మా కుటుంబాలను ప్రతి అవసరతను తీర్చండి తండ్రి. సమస్తమైనటువంటి మహిమయు, ఘనతయు, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తూ, ఏ లోటు లేకుండా మా జీవితాలని తండ్రి ఇప్పుడు నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.